కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్లో ఉన్నటువంటి భారత రాజ్యాంగ పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో శాసనసభ్యురాలు దాసరి సుధా మరియు వైసీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఒక గొప్ప మానవతావాది అని, అణగారిన వర్గాల కోసం నిరంతరం పాటుపడిన ఒక గొప్ప మహనీయుడని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం మరియు అభ్యుదయ భావాలే ఊపిరిగా జీవించి ఆయన చూపిన మార్గం మనందరికీ ఒక దిక్సూచి అని తెలిపారు. అంతేకాకుండా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగమైన మన భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ ఒక మార్గదర్శకుల్లాగా నిలిచిన ఒక గొప్ప మేధావి అని తెలిపారు. ఆయన రచించిన రాజ్యాంగం అనేది మన అందరికీ ఒక దిక్సూచి లాంటిదని తెలిపారు. కావున మనమందరం ఆయన ఆశయాల కోసం పాటుపడాలని కోరారు. బద్వేల్ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరితో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని మేమంతా కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మేమందరం కూడా ఆయన్ని ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన జీవితకాలంలో ఆయన ఏ విధంగా అయితే సమానత్వం కోసం మనుషులందరూ సమానత్వం కోసం ఏ విధంగా కృషి చేశారో, సమానత్వం కానీ స్వేచ్ఛ కానీ న్యాయం కోసం ఆయన జీవితం అంతా కూడా పోరాడిన విషయాన్ని కూడా మేమందరం కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు మనందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ మరొకసారి గుర్తు చేసుకుంటూ దేశమంతా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించదగ్గ రాజ్యాంగ నిర్మాణానికి చైర్మన్షిప్ కమిటీకి చైర్మన్షిప్ వహించిన ఆయన సేవలు కానీ, ఆయన లేబర్ మినిస్టర్గా కానీ, ఫస్ట్ న్యాయం మినిస్టర్గా కానీ ఆయన దేశానికి అందించిన సేవలు కానీ, అదొకటే కాకుండా మహిళలకు చాలా మరి ముఖ్యంగా మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయము. నేను కూడా ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఇక్కడ బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఎస్సీ కాన్స్టిట్యున్సీలో నేను ఉన్నాను కాబట్టి ఆయన మహిళలకు అందించిన సేవలను మరి ముఖ్యంగా గుర్తు చేసుకుంటూ ఆయన ఏ విధానాన్నైతే సూచించారో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మహిళలకు 33% ఏదైతే ఆమోదించేదానికి త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారు. వీటన్నిటిని కూడా మనం చూస్తే మేమందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన ధన్యవాదాలు, నివాళులు అర్పించుకుంటున్నాం. అదొకటే కాకుండా ఏదైతే ఆయన సమాజము సమానంగా ఉండాలని కృషి చేసి ఇన్నేళ్ళు ఎంతో మార్పు తీసుకొచ్చారో అయినప్పటికీ కూడా ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. నేను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కన్నా ఈరోజు మన ఒక గ్రామంలో ఎస్సీలను ఏ విధంగా గ్రామ బహిష్కరణ చేశారో, నిన్నటికి మొన్న తిరుపతిలో ఒక మహిళ ఒక ఎమ్మెల్యే ద్వారా బాధితురాలైన మహిళను పోలీసుల సమక్షంగా కొడుతుంటే కూడా ఎలాంటి కార్యాచరణ లేవు. ఇవన్నీ కూడా చాలా బాధ కలిగిస్తున్న విషయం. ఎందుకంటే అంబేద్కర్ గారి జీవితకాలం అంతా కూడా అంటరానితనము వీటిని నిర్మూలించాలని ఆయన పాటుపడ్డారు. మహిళలకు మంచి స్థానం ఉండాలా, మహిళల అభ్యుదయ అయితేనే దేశం అభ్యుదయ పదంలో పోతుందని ఆయన భావించారు. కానీ ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఒక స్పీకర్గా ఉన్న వ్యక్తి ఆయన ఒక డప్పు కొడుతున్న ఒక పెద్ద వృద్ధుడు ఆయనని చెంప మీద కొట్టిన మనసు కష్టం కలుగుతుంది. ఇవన్నీ కూడా సో మేము కోరేది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికి ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛకు సమానత్వానికి అన్నిటి కోసము ఆయన రాజ్యాంగాన్ని నిర్మించారు. ఒక లేబర్ మినిస్టర్గా కార్మికులకు 8 పని గంటలు ఉండాలన్నది అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఒక మహిళలకు ఒక హిందూ కోర్టు బిల్లు ఇనిషియేట్ చేస్తే దాంట్లో అన్ని వర్గాల మహిళలు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కోసం అన్నిటి కోసం పోరాడిన వ్యక్తి. ఈరోజు మేము కోరేది ఏంటంటే ఆయన స్ఫూర్తిగా తీసుకొని సమాజము ప్రోగ్రెసివ్గా ముందుకెళ్లాలా, అందరి అభ్యుదయం కోసం ప్రభుత్వాలు పనిచేయాలా అని ఆయన ఏదైతే ఇచ్చారో ఆ దిశగా అందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం. అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి హాజరైన ప్రముఖులు, మా పెద్దలు మేడం గారు అయినటువంటి సుధా మేడం గారికి, శాసనసభ్యుల గారికి, అలాగే వైసీపీ నేతలందరికీ కూడా, వచ్చిన చుట్టుపక్కల నుంచి వచ్చిన అన్ని రకాల పార్టీలు, కార్యకర్తలు, నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంత వైభవపేతగా జరుగుతుందంటే మీ అందరి సహకారంతోనే. మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అయితే పూర్తిగా నిర్మించాం. కానీ ఇదే నెలలో 24వ తేదీన విగ్రహావిష్కరణ జరుగుతుంది. అన్ని రకాల రాజకీయ పార్టీ నాయకులను అందరినీ ఆహ్వానించాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, నిత్యం ఆ విగ్రహం వైపు చూస్తే మనకు బాధ్యతలు, హక్కులు గుర్తు రావాలి. ఆ మహనీయుడు మనకు చేసినటువంటి ఎంతో సేవ దాన్ని జ్ఞాపకం చేసుకుని మనము కూడా మన దైనందిన జీవితంలో ఆ కార్యక్రమం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం